నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ గోబీ మంచూరియా. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా క్యాబేజీని తీసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేనైతే క్రషర్లో వేసి క్రష్ చేస్తున్నాను. మీరైతే చేత్తోనైనా కట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత చిన్న చిన్న పీసెస్గా రావాలి. మొత్తం క్యాబేజీని తురిమి పెట్టుకోవాలి. హాఫ్ కప్ బియ్య పిండి, పావు కప్పు మైదా పిండి, ఫుల్ కప్ క్యారెట్ తురుము తీసుకుంటున్నాను. మరొక పక్క ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పౌడరు రెడీగా ఉంచుకోవాలా. ఈ క్యాబేజీ తురుములో క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మిగిలిన దినుసులు అన్నిటినీ మనం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బియ్య పిండి, మైదా పిండిని కూడా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాబేజీలో వచ్చే వాటరే సరిపోతుంది. నేను కొంచెం ఫుడ్ కలరు, కొంచెం కారం మిక్స్ చేసి తీసుకున్నాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక 2-3 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ముద్దలాగా వస్తుంది. మరొక పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆయిల్లో డిప్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఫ్రెండ్స్, గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఈ బాల్స్ని వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే ఇవి పైన వేగుతాయి, బట్ లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల బయట రెండు పక్కల మంచిగా వేగి రెడీ అవుతాయి. ఇలా వేగిన వాటిని పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. మరొక పక్క కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక 2-3 మినిట్స్ వేయించుకొని అందులో సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా కచప్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా వేయించుకొని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ లిక్విడ్ని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి 1 to 2 మినిట్స్ మనం వీటన్నిటిని దగ్గరగా కుక్ చేసుకోవాలి. వీటిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ మంచూరియా బాల్స్ ఈ లిక్విడ్ మొత్తాన్ని పీల్చుకొని మంచిగా ఉబ్బుతాయి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఎమ్మి గోబీ మంచూరియా రెడీ. ఇందులో కొన్ని ఆనియన్స్, ఒక నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేనైతే ఈ మంచూరియా మా పిల్లలందరికీ సర్వ్ చేశాను. వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారో ఈ వీడియోలో మీరే చూడండి. ఫ్యామిలీ అంతా ఒకే చాటు ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. వీడియోలో మా పిల్లలతో పాటు మా అత్తగారు, మా మామగారు అందరూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తూ నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.